నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మార్చి 7 ఫ్రెండ్స్. ఇవాళ మంగళవారం. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట. లైక్ చేయండి తప్పకుండా. లైక్ చేస్తేనే మనకి ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా నాకు నిన్నంతా నడుము నొప్పి ఉందని చెప్పేసాను కదా, అయినా సరే అలాగే తోలే బండి. మధ్యాహ్నం ట్యాబ్లెట్ తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం రాత్రి వేసుకున్నాను ఫ్రెండ్స్. దేవుడి దయ వల్ల నాకు నడుము నొప్పి అయితే తగ్గింది. 30 వంతు అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా 15 వంతు ఉంది లైట్గా నొప్పి. అది కూడా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. అది ఫ్రెండ్స్, ఇంకా లేట్ లేకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టైం కూడా 7:30 దాటింది. రాత్రి ఎంత లేదన్నా సరే, ఎంత తొందరగా వెళ్ళినా పొడుగున సరే 12 అవుతుంది అనమాట. అది ఇంకా ఈ సమస్యలకి కష్టాలకి ఇంకా నిద్ర కూడా ఒక్కోసారి 12-12:30 అయినా నిద్ర కూడా అట్లా. అంటే రాత్రి ఎర్లీగానే కొంచెం తొందరగా పడుకున్నాను 11 పొద్దున మటు మెలుగు రావట్లా. ఎందుకంటే తెల్లారుజామున చల్లటి గాలికి నిద్ర వచ్చేస్తూ ఉంది. అలారం పెట్టుకున్నా, లెగుతామంటేనేమో మళ్ళీ ఒక అరగంట లేకొచ్చినప్పుడు అలారం ఆపేసి పడుకుంటున్నా. ఈలోపు తెల్లారిపోతుంది 6-6:30 7 ఇంటి దగ్గరే అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ఇవాళ అయితే 7 లేచాను ఫ్రెండ్స్. అరగంట రెడీ అయ్యి వచ్చానమాట. నిన్న ఎర్నింగ్స్ అయితే చూశారు కదా, మనకి పగలు బాగానే ఉంది, సాయంత్రం కూడా పర్లేదు బాగానే ఉంది. మన కంకిపాడు కిరాయికి వెళ్ళి అటు నుంచి రిటర్న్ ఎమ్మటే పడి ఉంటే బాగానే ఉండేది, పడలేదు. ఇంకా అక్కడ పడుకున్నాం. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత 2 కిరాయిలు వేసాం అంతే. ఇంకా ఆటోలు ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్, బాగా ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు తగ్గిపోయినాయి. అందులో ఈ ర్యాపిడో బైకుల దెబ్బ కూడా బాగా వస్తుంది మనకి. అందువల్ల కిరాయిలు తగ్గిపోవడానికి కారణం. ఈ ఎండకు కూడా బయటికి ఎవరో రావట్లేదు. మన సోదరులు ఎండకు తిరిగే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోండి. ఎండకు కిరాయిలు ఉంటున్నాయి అని చెప్పేసి వస్తే ఆ ఎఫెక్ట్ తర్వాత వడదెబ్బ తగిలో లేకపోతే మోషన్స్ పట్టుకొని హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. ఆల్రెడీ మా గ్రూప్లో సోదరుడికి జరిగింది అలాగే. చెప్పినా సరే వెళ్ళలేదు. ఎండకు తిరిగి మోషన్స్ పట్టుకొని వడదెబ్బ తగిలి 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకున్నామన్నమాట. మనకి కిరాయిలు అంతే ముఖ్యం, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అనమాట. మనం బాగుంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు మనం అంతా సంపాదించుకొని మన ప్రాణం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఆరోగ్యం లేకపోతే ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం కదా. ఏదైనా సరే ముందు ఇంపార్టెంట్ మన ఆరోగ్యం. మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలు ఎంత పెరిగిపోతుంది, ఇంకా మీకు ఆన్లైన్లోకి వెళ్ళి చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 7:35 అయితే అయింది ఫ్రెండ్స్. మనం ఓలా ర్యాపిడో 2 ఆన్ చేసాం అని ఏం మోగలేదు. మోగితే మటుకు కన్ఫామ్గా 150-200 కిరాయి బోని అయినట్టే. ఉన్న సెంటర్లోనే ఉన్నాం ప్రజెంటు. చూద్దాం, ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ చూసి ఇంకా రామార్పేట సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వర్షం పడుతుంది అని అంటున్నారు. మరి చుట్టుపక్కల నిన్న అంతా పడింది అన్నారు. చూద్దాం, వర్షం పడితే కిరాయిలు కూడా బాగానే ఉంటాయి మనకి. బైకులు ఎవరు బుక్ చేసుకోరు, కార్లు అదే ఆటోలు కార్లు బుక్ చేస్తారు. చూద్దాం బుకింగ్ పడిద్దో లేదో, పడాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తి అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ప్రయాణంలో క్షేమంగా ఉండాలని, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి గమ్యస్థానానికి చేరాలని ఇంటికి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఫస్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం సాధించామన్నమాట. బుకింగ్ నొన్న నుంచి సితారా సెంటర్ దగ్గరికి అయితే వచ్చింది. బుకింగ్ 192 వచ్చింది. ఇప్పుడు ఎక్కిన కస్టమరు లేడీ కస్టమర్ అండి, ఒక 40 సంవత్సరాలు ప్లస్ ఉంటాయి. ఇప్పుడు దారిలో కంట్రీకి రాగానే 1 నిమిషం వరకు ఫోన్ చేశారు, ఆపమన్నారు. సరే అని ఆపా. సైడ్న రోడ్డు మీద ఆపా. 11.300 మీటరు ఆపితే సరే వాళ్ళు ఎవరో వస్తున్నా అన్నారు. 5 నిమిషాల పాటు బండి ఇంజిన్ ఆన్లో పెట్టా. ఏం మాట్లాడాల. సరే తర్వాత ఎంతసేపు పట్టిద్దండి, టైం పట్టిద్దంటే ఏమైందండి. 5 నిమిషాలు అవుతుంది కదండి, మరి ఎక్కువ టైం అయితే మరి వెయిటింగ్ ఛార్జ్ దీంట్లో ఏం రాదు, వెయిటింగ్ సపరేట్గా వాళ్ళు వచ్చిందంటే అలా ఎందుకు, మీకు బిల్లు వచ్చింది కదా దాంట్లో, మేము ఎప్పటి నుంచి వెళ్తున్నాం, ఎవరు ఇలా మాట్లాడలేరు ఇలా అంటున్నారు. ఏమండి, నేను 10 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నానండి, మరి ఓలాలో నాకైతే ఎప్పుడు రాలేదు, ఇలా అబ్జెక్షన్ కూడా ఎవరు పెట్టలేదు.
ఇప్పుడు ఎక్కే దారిలో వెళ్ళేటప్పుడు ఆపమంటే ఆపుతాం, కానీ వెయిటింగ్ చేయాలంటే ఇప్పుడు గంటసేపు ఆపితే గంటసేపు మేము వెయిట్ చేయాలేంటి కిరాయిలు తోలుకునే టైంలో అని చెప్పేసి అన్నానండి. ఇంకా ఈలోపు కస్టమర్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కస్టమర్లకైనా మరి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డ్రైవర్ని ఇప్పుడు మేము అవకాశం ఉంటే మేము ఆపుతాం, కిరాయిలు లాగా ఖాళీగా ఉంటే ఆపుతాం, 5 నిమిషాలు కాదు 10 నిమిషాలైనా ఆపుతాం. కిరాయిలు తోలుకునే టైంలో ఆపిచ్చి వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వనంటే ఎంత బాధేస్తుంది, ఎంత బట్టి కరెక్ట్ అది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఓలా బుక్ చేస్తే ఇప్పుడు మనం వాళ్ళు ఏదో ఒక వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళ కింద ఇంకా మరి బుకింగ్ దింపేదాకా వాళ్ళ కింద బానిసల్లా ఫీల్ అవుతారో మరి నాకైతే తెలీదు. అందుకని చెప్తున్నాను, ఆల్రెడీ ఇంటి దగ్గర 5 నిమిషాలు వెయిటింగ్ చేయించారు, 5 నిమిషాలు దాటిన తర్వాత వచ్చారు. ఇలా ప్రతి కస్టమర్ దగ్గర 5-10 నిమిషాలు వెయిటింగ్ చేపిస్తే మాకు టైం అంతా 1-2 గంటలు వేస్ట్ అయితే పోయినట్టే కదా. అందుకనే కస్టమర్లు ఎవరైనా సోదరులు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలంటే రెడీగా ఉంటేనే మీరు బుక్ చేసుకోండి, ఓకేనా. బుక్ చేసుకొని వెయిటింగ్ చేయించి మేము ఫోన్ చేసి దాకా కిందకు దేకుండా ఉండి మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేము ఏదైనా అలా మాట్లాడితే మా మీద గొడవ వేసుకుంటున్నారు. మా సమస్యలే మాకు సరిపోవట్లే, మీతో గొడవ వేసుకున్నంత ఓపిక లేదు, మాకు అంత తీరిక కూడా లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకొని రెడీగా ఉంటేనే బుక్ చేసుకోండి. చాలామంది ఎన్నెన్నో మాట్లాడతారు, అసలుకి ఈ ఆటో ఫీల్డ్ అంటేనే దరిద్రం. తెలిసి నేను దీంట్లోకి వచ్చా, అయినా దీంట్లో అలవాటై మనమేం మానలేకపోతున్నాం, బయటకు వేరే దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాం. చాలామంది అనుకుంటారు ఆటో వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2,000 సంపాదిస్తారు, 3,000 సంపాదిస్తారు అనుకుంటారు. అవన్నీ ఉత్తిత్తి మాటలే. సంపాదించినా సరే దేనికి ఉండే సమస్యలు దానికి ఉంటాయి. అదేదో అంటారు కదా సామెత, సముద్రానికి అలలు తప్పు ఆటో వాళ్ళకి అప్పులు తప్పవని. అలాగే మాకుండే సమస్యలు మాకు ఉంటాయి ఫ్రెండ్స్. దయచేసి సోదరులందరూ అర్థం చేసుకొని మీరు రెడీగా ఉంటేనే బుక్ చేసుకోండి. ఇలా వెయిటింగ్ ఆపిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే మేము అడగం, రిక్వెస్ట్గా అడిగితే డిమాండ్గా అడిగితే మటుకు మాకైతే కోపం వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు ఎవరైనా సరే బుక్ చేసుకుంటే రిక్వెస్ట్గా అడగండి, మేము వెయిట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఊబర్ బుకింగ్ పడింది, అరగంట పైన అయినా సరే ఏం బుకింగ్లు పడలేదు అక్కడ. అందుకే ఊబర్ ఆన్ చేస్తే ఊబర్ వచ్చింది బస్ స్టాండ్కి, ఇప్పుడే దింపారన్నమాట. 95 రూపాయలు వచ్చింది బుకింగ్ బిల్లు. నెక్స్ట్ బుకింగ్ చూద్దాం ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బస్ స్టాండ్ దగ్గర ఊబర్ దింపిన తర్వాత మళ్ళీ ఓలా వచ్చింది. పావుగంట వెయిట్ చేస్తే మళ్ళీ ఇటు భవానీపురం వచ్చింది ఫ్రెండ్స్. 117 రూపాయలు అయితే బిల్లు వచ్చింది దింపా. ఊబర్ రేట్లు పెంచాడని అనుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక 95 రూపాయలు ఊబర్ బుకింగ్ దింపాను కదా, అది చూపిస్తా మీకు డీటెయిల్స్ చూడండి. ఎంత ఇచ్చాడంటే ఇదిగోండి, 4.800 మీటర్కి 95 రూపాయలు ఇచ్చాడు. పర్లా మనకు ఓలాలైనా అంతే వచ్చింది, ఒక 5 రూపాయలు ఎటు ఇటుగా. అది ఫ్రెండ్స్ పెంచారని చూస్తున్నా. ఇంకో బుకింగ్ వేస్తే కానీ మనకు తెలియదు, చిన్న బుకింగ్ కానీ పెద్ద బుకింగ్ కానీ 10 కిలోమీటర్ కానీ ఇంకొక 6 కిలోమీటర్ కానీ బుకింగ్ వేస్తే తెలియదు. గో హోమ్ గన్నవరం పెట్టానమాట. అంటే ఇటు నుంచి ఆ రూట్ వెళ్ళే వాళ్ళు ఎవరు బుక్ చేసుకున్నా మన బుకింగ్ అనేది ఎలక్ట్ అవుద్ది. అందుకోసం గో హోమ్ గన్నవరం పెట్టానమాట. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ ఎక్కడ పడుతుందో నెక్స్ట్ చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే భవానీపురం నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరి అయితే డ్రాపింగ్ వచ్చింది ర్యాపిడోలో. 17 కిలోమీటర్ అన్నమాట ట్రావెల్ చేసింది. 277 రూపాయలు అయితే బిల్ వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఇలాంటి బుకింగ్లు రోజుకి ఒక 2-3 పడితే మనకు టార్గెట్ తొందరగా అయిపోద్ది. చూడండి 277. చూద్దాం, మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి అయితే మధ్యాహ్నం 12 దాటిన కానీ అయితే బుకింగ్ బాగా పడతాయి, గుంటూరు విజయవాడకి అలాగా. చూద్దాం 10 నిమిషాలు ఇక్కడ చూసి మంగళగిరి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకైతే ఇంకో ర్యాపిడో బుకింగ్ అయితే పడింది మంగళగిరి నుంచి హ్యాపీ రిసార్ట్స్ డీజీపీ ఆఫీస్ ఆపోజిట్లోకి. 144 చూపించింది, మరి ఇక్కడ వస్తే మరి 111 వచ్చింది. మరి 7 కిలోమీటర్లు చూపించాడు. మరి ఇక్కడికి వస్తే మరి అంటే షార్ట్కట్లో రావడం వల్ల రేట్ తగ్గించేసినట్టున్నాడు. 111 వచ్చింది. అదే ఓలాలో అయితే మనకు ఫస్ట్ అంత అమౌంట్ చూపిస్తూ అదే చూపించింది, మనకి అదే వస్తుంది. చూడండి 111 వచ్చింది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసిన డీటెయిల్స్ అయితే రావట్లేదు, మరి ఎందుకనో. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ నెక్స్ట్ ఎక్కడ పడుతుందో. గుంటూరుకి వచ్చింది బుకింగ్. ఈ బుకింగ్లో ఉన్నప్పుడు ఇంకా ఎమ్మటే యాక్సెప్ట్ చేద్దాం అనుకోలేపు వెళ్ళిపోయింది. ఇంకా బుకింగ్లో ఉన్న దింపిన తర్వాత కూడా మళ్ళీ అంతసేపు వెయిట్ చేయలేరు, క్యాన్సిల్ చేస్తారని వదిలేసా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఊబర్ బుకింగ్ వచ్చింది 89 రూపాయలు. గీతాంజలి స్కూల్ అని కుంచెనపల్లి వచ్చిందనమాట. 4.200 మీటర్ ఎంతో ట్రావెల్ చేసాం, చూపిస్తా ఎంత ట్రావెల్ చేస్తానంది.
బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. ఓలాలో వస్తున్నాయి కానీ 150, 180 అలా వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు. ర్యాపిడో కూడా ఒకటి వచ్చింది, అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదన్నమాట. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. 89 ఇచ్చాడు చూడండి. చూద్దాం ఈ రైడ్లో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం చూద్దాం. 100 రూపాయలండి. అయ్యో మళ్ళీ ఇదే బుకింగ్ అనుకుంటా. ఇదిగోండి 4.600 మీటర్కి 90 రూపాయలు ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ వచ్చింది. తాడేపల్లి నుంచి బందర్ రోడ్ బెంచ్ సర్కిల్ దగ్గరికి 138 రూపాయలు అయితే బిల్ వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. బందర్ రోడ్ అయితే ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే రేపు మోడీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ర్యాలీ ఉందంట. చూడండి అటు పక్క అంతా బారికేళ్ళు పెట్టేసి మొత్తం వర్క్ చేస్తూ ఉన్నారు రోడ్డు మధ్యలో. బందర్ రోడ్ అంతా ట్రాఫిక్గా ఉంటుంది రేపు అంతా. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం బందర్ రోడ్లో ఓలా బుకింగ్ దింపిన తర్వాత 1 టౌన్కి 150 రూపాయల కిరాయికి అయితే వెళ్ళాం, మామూలు కిరాయికి. అది దింపేసి ఇంటికి భోజనానికి వెళ్ళిపోదామని సత్యనాపురం దాకా వచ్చా. సత్యనాపురం నుంచి ఓబర్ అయితే వచ్చింది పాయకాపురంకి. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 105 రూపాయలు వచ్చింది మనకి. ఇంటికి అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ ఇంక వెళ్ళిపోదాం. ఇంకా 2 యాప్లు ఆఫ్ చేసా, ఓబర్ కూడా ఆఫ్ చేసా. మనకైతే హాఫ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం వచ్చి హాఫ్ టార్గెట్ ఫినిష్ చేద్దాం. ఇంటికి వెళ్ళి భోజనం చేసి 2 గంటలు పడుకొని మళ్ళీ 4:30 ఆ టైంకి అయితే వద్దాం ఫ్రెండ్స్. 4:30, 5ంటికి. ఓకే వాళ్ళ వర్షం పడిద్ది అనుకున్నా కానీ సగం ఎండ సగం మబ్బులుగా ఉంటుంది. నిన్నటి మీద ఎండ తక్కువే ఉంది చెప్పాలంటే. చూపిస్తా చూడండి, ఇదిగోండి 38 డిగ్రీలో ఉంది ఎండ. నిన్నైతే 44 డిగ్రీలు ఉంది. ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం కలుద్దాం. టాటా బై బై. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 4:30 అయింది. 4 గంటలకి క్లైమాక్స్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. కరెంట్ పోయింది 4:45కి. దెబ్బతో మెలకు వచ్చేసింది అనమాట. మనం బోడపాడు సెంటర్ దగ్గర హైవే ఉంది కదా, నేషనల్ హైవే కొత్తది వేస్తున్నారు, గన్నవరం వెళ్ళే హైవే ఇది. ఇంకా ఓపెన్ వెళ్ళదన్నమాట. ఇటు వచ్చాను ఫ్రెండ్స్. చల్లగా గాలి వస్తుంది. బగబగ మండే బజవాడ ప్లేజ్వాడ కాస్త చల్లబడింది ఈరోజు. చూడండి మేఘాలు కొండలుగా అనుకుని ఎలా వెళ్తున్నాయో. వాతావరణం అయితే బాగా చల్లబడింది. వర్షం అయితే లైట్గా పడిపోయింది ఫ్రెండ్స్. చూడండి మేఘాలన్నీ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. చల్లగా ఏసీ కూలింగ్ కూడా సరిపోదు, అలా వస్తుందన్నమాట గాలి. అది ఫ్రెండ్స్ మనకి నిన్నటి నుంచి కూడా వైజాగ్ చుట్టుపక్కల ఇటు మళ్ళా ఇటు తెలంగాణలో కూడా పడుతున్నాయి. ఈరోజు మనకి వచ్చింది ఫ్రెండ్స్ వర్షం. అంటే గాలి బాగా ఈదురు గాలి బాగా రావడం వల్ల పోయిందనమాట. వర్షం పడలేదు కానీ మేఘాలు అయితే ఫుల్గా పట్టి ఉన్నాయి. చూడండి నైట్ కానీ పడిద్దామని చూడాలి వర్షం. మేఘాలు చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, అలాగా చాలా స్పీడ్గా అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇటు అటు మన గన్నవరం సైడ్ అటంతా బాగా పడినట్టుంది. మా మబ్బు బాగా పట్టింది రేపు. చూడండి కొండల మించి ఎలా వెళ్తున్నాయి మేఘాలు. గాలి మట్టుకు ఏసీ కూలింగ్ కూడా సరిపోదు అనమాట. అలా వస్తుంది చల్లగా. ఉరుములు మెరుపులు అవి కూడా వస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ మనకైతే బుకింగ్లు అయితే ఇంకా ఏం పడలేదు. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. భలే గాలి వస్తుంది అసలుకి. మంచం వేసుకుని పొడగాలు వేస్తుంది ఇక్కడ, అంత చల్లగా ఉంది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ ఎక్కడ పడతా. 10 నిమిషాలు పాల్గొంటూ వెయిట్ చేసి సిటీలోకి వచ్చేద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ గుణదల నుంచి బృందావన కాలనీ అయితే వచ్చింది 121 రూపాయి, 7.5 కిలోమీటర్. నిన్న నుంచి బుకింగ్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్. ఇంకో బుకింగ్ వచ్చింది 95 రూపాయలు అంటే కామైతోపు. యాక్సెప్ట్ చేశా అని ర్యాపిడో ఒకటి వచ్చింది కానీ 9 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ దగ్గర ఫోన్ చేస్తే 2 సార్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు, క్యాన్సిల్ చేశారు. ఇంకా నేను ఖాళీకి వచ్చా, గంట సేపు వెయిటింగ్ చేసాం మనం అక్కడ ఉన్నలో. ఏం పడలేదు. టైం కూడా 6 అయింది. చూడండి బుకింగ్లు అయితే చాలా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం మోగట్లేదు బుకింగ్లు అసలుకి. ఈ బుకింగ్ పికప్కి అయితే వెళ్దాం. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఓబర్ బుకింగ్ దింపా. 96 రూపాయలు అయితే వచ్చింది బిల్లు. బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్గా వర్షం అయితే పడుతుంది చూడండి, అర్థందా. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా. ఫ్రెండ్స్ మనకైతే ఓబర్ బుకింగ్ దింపిన తర్వాత ర్యాపిడో బుకింగ్ ఒకటి పడింది అనమాట. క్యాపిటల్ హాస్పిటల్ దగ్గరికి 80 రూపాయలు బిల్లు అయితే వచ్చింది. దింపిన తర్వాత అరగంట దాకా ఈ బుకింగ్లు ఏం పడలేదు. తర్వాత 150 రూపాయలు గురునానక్ కాలనీ అదే రమేష్ హాస్పిటల్ రోడ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను లయోలా కాలేజ్ రోడ్లో ఉన్నా, ఐటీఐ రోడ్లో. ఇంకా అరగంట అవుతుంది ఫ్రెండ్స్ ఆ కిరాయి దింపి. ఒక్క బుకింగ్ అంటే ఒక్కటి కూడా మోగట్లేదు. తిరిగి గ్యాస్ అయితే అయిపోతుంది. అలా రౌండ్ వేసుకుని అలా తిరిగా ఏమైనా పడతాయి అని. అయినా సరే మామూలు కిరాయిలు కూడా ఒక్కటి కూడా పడలేదు ఫ్రెండ్స్. నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకా వెళ్ళిపోయి పొద్దున్న వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ వేద్దాం. ఇది ఆఫ్ డ్యూటీ పెట్టేసి అలాగా బుకింగ్లు పడతలేదు. ఛార్జింగ్ అయిపోతుంది, ఓ పక్కన గ్యాస్ అయిపోతుంది కానీ బుకింగ్లు అంటూ పడతలేదు.
టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం 150 రూపాయలు పొద్దున మా వాళ్ళకి 20 తోలాం. తర్వాత ఇప్పుడు 150 రూపాయలు 300. ర్యాపిడోలో వచ్చి 468 ప్లస్ ఊబర్లో వచ్చి 505 రూపాయలు. ఎన్ని బుకింగ్లకి? 5 బుకింగ్లకి 505 రూపాయలు, 505 రూపాయలు. ప్లస్ ఓలాలో వచ్చి ఓలాలో 3 రైడ్లు అయితే వేసాను అనమాట. చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, 138, 117, 192 నిన్న తోలిన దానికి ప్లాట్ఫామ్ ఛార్జ్. ఇది 3 బుకింగ్లే. 192, 117, 138. 192 ప్లస్ 112 117 112 వేసా. 138 117 138. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్ టోటల్. ఇందులో మన మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అద్దె మైనస్ అద్దె 350 రూపాయలు, మైనస్ గ్యాస్ ఒక 300 రూపాయలు, పోతే మనకి 1070 రూపాయలు. ఈ 3 యాప్ల్లో 65 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ తీయాలి. ఓలాలో 25, ర్యాపిడోలో 20, ఊబర్లో 20, 65 రూపాయలు తీసి అయితే ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేయాలి. ఇగో అది తీసేస్తే మనకి 1005 రూపాయలు. సాయంత్రం దెబ్బేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఒకరోజు పగలు బాగుంటే నైట్ దెబ్బేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.